రేవంతన్ సారు శ్రీధర్ బాబు సారు మొన్న 4-5 రోజులు దావోస్ పోయిండ్రు కదా. మరి ఆడికెళ్ళి ఏమేం పట్టుకొచ్చిర్రు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి అనేది కాంగ్రెస్ వాళ్ళు రోజు చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి సారు చెప్తలేడా అని చూస్తున్నా. కానీ దావోస్కెళ్ళి వచ్చినాక సార్కు టైమే దొరుకుతలేదట. లాస్ట్కు ఇవాళ దొరికిండు. దావోస్ ముచ్చట్లన్నీ చెప్తాడట. చూద్దాం పారి. మొదలు పెట్టుండ్రి సారు. 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. ఏ ఏ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకున్నారో వాటి పేర్లు కూడా చెప్పరాదుండ్రి. అమెజాన్ వెబ్ సిరీస్, ITE ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్కి సంబంధించి. అయ్యో, అది అమెజాన్ వెబ్ సిరీస్ కాదు సారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ITE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. పాపం చలిలో ఉండొచ్చిండ్రు కదా, మర్చిపోయినట్టున్నారు. ఏం కాదు తీన్రి. కానీ దావోసు పెట్టుబడులన్నీ డొల్లా అని కారు పాటోళ్ళు అంటున్నారు. మీరేమంటారు? కడుపులో కుళ్ళున్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టిండ్రు. అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాం, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సాగుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు. అటెన్షన్ సీక్ డిజార్డర్ అంటే పని చేయకుండా పబ్లిసిటీ చేసుకునేదేనా సారు? మీరెన్ని చెప్పినా కారు పాటోళ్ళు అట్లనే అంటున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నాం మీకు పూర్తి వివరాలు అందిస్తాం. మీరు పోయి ఆ సంస్థలతో క్రాస్ చెక్ చేసుకోండి. మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా? ఇంత గట్టిగా చెప్తున్నారంటే నిజమే అయి ఉంటది. లేకపోతే రేవంతన్ సారు అంత గట్టిగా చెప్తాడానుల్లా? మరి దూరదేశాలన్నీ తిరిగొచ్చిండ్రు. మా ఊళ్ళ కోసం 2 మంచి ముచ్చట్లు చెప్పరాదుండ్రి. తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది, మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది మినిమం సెన్స్ అండ్ కామన్ సెన్స్. ఏదో పదం బాగుంది కదా అని అనేసి ఆ తర్వాత దాని అర్థమేందో తెలుసుకొని అర్రే ఇట్లా లేకుండా అని మస్తు చెప్పిండ్రు సారు. సరే గాని ఆ కంపెనీలు ఎప్పుడు వస్తున్నాయి రాష్ట్రానికి? సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం. ఇక మిగతా కార్యక్రమాలని ముందలున్నాయి. అయితే జల్దీనే లగ్గం ఉన్నట్టున్నది. మరి లగ్గానికి పప్పు చారు పెడతారా, పొట్టేలు కూర పెడతారో చెప్పకపోతిరి. ఇక్కడ మటన్ కూర వండితే దావాసులున్నోళ్ళకు కూడా ఊరిల్లు రావాలి. కానీ మీ కష్టం చూస్తాంటే గోస్ అనిపిస్తున్నది సారు. పెట్టుబడులు తెచ్చుడే కాదు, తెచ్చినామని నమ్మించడానికి కూడా ఇంత తిప్పలు పడాల్సి వస్తున్నది. మీ ఓళ్ళు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిర్రు. మీరు మీ లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోబడితిరి. అయినా కూడా ఎవ్వరు నమ్ముతలేరాయే. ఇట్లా షరతులు పెట్టాల్సి రావట్టే. గందుకే ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పొద్దు సారు. ఒక్క పారి చెప్పినా జనాలు అదే మనసులో పెట్టుకుంటారు, మళ్ళీ పారి నమ్మరు. చిన్నప్పుడు నాన్నో పులి అనే కథ చదువుకోలేదా? మీకు కూడా అట్లనే అవుతున్నట్టున్నది. అయినా గాని పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయి సారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం. మాకది కాదు పోటీ, మేము విజయం అనుకుంటాం ఈరోజు. అయిపోయి